వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీ రామకృష్ణ ఆశ్రమం అండి. నేనైతే టైం అయిపోతుంది, మరి నేను ఎక్కువగా మాట్లాడను. ఫస్ట్ లోపలికి వెళ్ళి లోపల ఏముందని మీకు తెలియజేస్తాను. ఇది ఎంట్రన్స్ ఇది. సో ఇది 5 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది, సాయంత్రం 4 నుండి 6:30 వరకు. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ తెలియజేస్తానండి. సో బయట అయితే మనకు పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ సో 12 గంటలు అన్నారు కాబట్టి 12 గంటల వరకు పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో చక్కనే గార్డెను, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అతని ఆశ్రమంకి వచ్చాము ఇప్పుడు. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు తెలియజేస్తాను. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏముందని ఫస్ట్ చూసేయాలి. సో ఇది మనకి డాక్టర్ యాజ్నిక్ రోడ్ జగన్నాథ్ ప్లాట్ దగ్గర అయితే ఈ అద్భుతమైన ఆశ్రమం అయితే నిర్మించడం అయితే జరిగింది. సో రామకృష్ణ పరమహంస అంటే మనకు తెలిసిందే అండి, టీచరు, ఫిలాసఫరు, మహర్షి, సేజ్ అండ్ ఈస్ ఫార్మోస్ట్ డిసైపుల్ ఈజ్ స్వామి వివేకానంద. మాకు నంది ఉంది స్టార్టింగ్, చూసి స్టాండ్ ఏం అవసరం లేదు. ఇది మనకి ఎదర సింహద్వారం తర్వాత అద్భుతంగా ఉందండి. సో ఇదంతా రెడ్ స్టోన్, బ్యూటిఫుల్. మనకి స్వామి వివేకానంద మెమోరియల్ దగ్గర అయితే శారదాదేవి అందరూ ఉండేవారు. టెంపుల్ టైం టేబుల్, జరుగుతున్నట్టు ఉంది, ఇంకా పూజ జరుగుతుంది. సో ఇదిగోండి, ఇంకా పూజ అయితే జరుగుతుంది, అది చూస్తాను, కాసేపు అయిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఆశ్రమం అంటే మనకి అరవింద ఆశ్రమాలకు వెళ్ళాను, స్వామి వివేకానంద మెమోరియల్కి వెళ్ళాను, ఇప్పుడు రామకృష్ణ స్వామీజీ వివేకానంద గురువు గారి ఆశ్రమంకి అయితే వచ్చాను. ఆ ప్రాంతం అంతా ఫస్ట్ మీకు ఈ గ్యాప్లో చూపించేస్తాను, టైం అనేది సేవింగ్. సో చాలా అద్భుతమైన ఆశ్రమం. సో మనకి రామకృష్ణ పరమహంస గారు అయితే మనకి 1836 నుండి 1886 వరకు జననం మరణం అండి. సో అతని రియల్ నేమ్ అనేది మనకి గంగాధర్ చదోపాధ్యాయ్ కమర్ పుకార్లో జన్మించారు. సో మన స్వామి వివేకానంద అంటే మనకి 1863 నుండి 1902 వరకు చాలా అద్భుతంగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఫౌంటైన్స్. సాంగ్స్ ఆగిపోయాయంటే నాకు తెలిసి ప్రార్థన అనేది మొదలవుతుంది. చాలా అద్భుతంగా. కిందకు ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ సైడ్ నుండి చూపిస్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది. సో ఇదంతా పార్కింగ్ లాట్, కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. సో ఇదంతా కూడా మనకు రెడ్ స్టోన్ వాడారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆశ్రమం కూడా చక్కగా మీకు ప్రాంతం అంతా చూపిస్తాను. ద మూమెంట్ ఆఫ్ రామకృష్ణ మొదలైందే, స్టార్ట్ చేసిందే మనకి స్వామీజీ. సో స్వామి వివేకానంద ఈజ్ ద భక్తుడు, రామకృష్ణ పరమహంస భక్తుడు. సైలెన్స్ 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 అంటున్నారు. సో డొనేషన్స్ ఎవరైనా చేయాలంటే అక్కడ చేయొచ్చు అండి. మొత్తానికి వెయిట్ చేయగా ఇప్పుడైతే ఓపెన్ చేశారండి, ఇంకా మెయిన్ డోర్స్ ఓపెన్ చేయలేదు. సో సరస్వతీదేవి స్టార్టింగ్.
సో చాలా అద్భుతంగా అనిపించిందండి. మొత్తం మనకి ఫస్ట్ చక్కగా దీపారాధన చేసేసి దాని తర్వాత మనకి చీర, దాని తర్వాత పుష్పం తర్వాత తల్లికి అవన్నీ కూడా అర్పణ చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. సరస్వతీదేవి ఉంది. సరస్వతీదేవి తర్వాత మనకి డోర్ ఓపెన్ చేస్తే మనకి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద స్టాచ్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక రథం ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్ రథం. స్వామి వివేకానంద రథ చారియట్. సో స్వామి వివేకానంద మనకి రామకృష్ణ పరమహంస, శారదాదేవి ఇటు సైడ్ ఉన్నారో చూద్దాం. సో అందరు నిశ్శబ్దంగా ఉన్నారండి. నేనైతే వాళ్ళ ముందు వీడియో తీయడం కూడా కొంచెం శంకించాను, కానీ మరి తప్పదు, మనం ప్రేక్షకులకు చూపించాలి. గోళ్ళైనా వీడియో తీసేస్తాను, కానీ కొంచెం ఇలాంటి నిశ్శబ్దమైన టైంలో అయితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. అందుకే చాలా వరకు నేను దేవాలయాలు లోపల ఉండేటప్పుడు, బయట ఉండేటప్పుడు చక్కగా గట్టిగా మాట్లాడతాను, కానీ లోపల ఉండేటప్పుడు నెమ్మదిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే అదే కారణం. భక్తులు వీళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉంటారు, మళ్ళీ మన మాటలతో వాళ్ళ ప్రార్థన డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే లోపల మెల్లగా మాట్లాడతానండి నేను. సో అక్కడ కూడా మనకి 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఆ దేవాలయాలు కూడా మీకు చూపిస్తాను. చూడండి, సంతోషమాత, బలరాముడు, మనకి శివయ్య, నందనవనం లాగా మనకి స్వామి వివేకానంద ఫ్లవర్ గార్డెన్ ఇది. అక్కడ మనకి గౌతమ్ బుద్ధుడు, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గాడ్స్. సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ అండి. చాలామంది రావాలి ఇక్కడికి. ఆశ్రమం అయితే చాలా నిశ్శబ్దం. సో ఇక్కడ మనకి వినాయకుడి దేవాలయం కూడా ఉంది. సో ఆశ్రమంలో చిన్న లైబ్రరీ ఉందని విన్నాను, మరి లైబ్రరీ ఎక్కడ ఉందో అంటే నేను చూడాలి, వెళ్ళాలి. మనకి ఇదిగోండి, మనకి గుజరాత్ మొత్తం మనకి ఒక సమీపంలో మనకి వినాయకుడు, ఇంకో సమీపంలో ఆంజనేయ స్వామి అనేది కనిపిస్తుంటారు. ఇదంతా మనకి స్వామి వివేకానంద సైడ్ భాగం. సో ప్రార్థన జరుగుతుంది. మనకి అంతా చూద్దాం. ఇంక ఈ సమీపంలో ఏముంది. రామకృష్ణ పరమహంస ఈ యాంగిల్ చక్కగా కనిపిస్తుంది. అంతా మనకి స్వామి వివేకానంద భక్తులు అందరూ. సో మొత్తం చాలా అద్భుతమైన ఆశ్రమం అండి ఇది. చక్కగా అందరూ వచ్చి 100% రికమెండెడ్ టు ఎవ్రీవన్ హూ కమ్స్ టు రాజ్కోట్. చక్కగా మనకు చాలా మానసిక అరవింద ఆశ్రమం ఎలాగో ఇలా స్వామి వివేకానంద రామకృష్ణ ఆశ్రమం రావడం కూడా చాలా అదృష్టం. సో ఇదిగోండి, మనకి అంతా కూడా గుజరాతీ హిందీలో మాత్రం ఇక్కడ చక్కగా కొటేషన్స్ అయితే ఇచ్చారు.
సో చాలా అద్భుతంగా ఉందండి ఆశ్రమం. నేను ఏదో అనుకున్నాను కానీ చాలాసేపు సుమారు 1 గంట అనేది నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో దీంతో ఎందుకంటే మనకి మేజర్ అట్రాక్షన్స్ అనేవి లేట్ అయినా పర్వాలేదు, చక్కగా అన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఉన్నాను. మొత్తం అంత ప్రాంతం అంతా తిరగాలి కదండి. నేను 2 కిలోమీటర్స్ నడిచి వచ్చాను. అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మనకి భోజనాలు కూడా పెడుతున్నారండి. అదిగోండి అందరు ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు భోజనాల కోసం. దేవుడి ప్రసాదం ఇంకేం కాదు. సో మొత్తం అంతా కూడా మనకి ఆశ్రమం అంతా అద్భుతంగా ఫ్లవర్ గార్డెనింగ్తో మనకి చెట్లతో ప్రశాంతమైన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో ఈ రామకృష్ణ ఆశ్రమం అనేది స్థాపించారు. అటువంటి చిన్నపిల్లలందరికీ కూడా మనకి అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు చక్కగా. మనకి 12 గంటలకు స్టార్ట్ అనుకుంటాను. సో చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఆ స్టోన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవేనండి మనకి రామకృష్ణ ఆశ్రమం విశేషాలు. ఇక్కడ నుండి నేను వేరే దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతం విషయాలు అక్కడ తెలియజేస్తాను. మొత్తం స్వామి వివేకానంద, బుద్ధుడు, మనకి శివయ్య, హనుమాను, అన్ని రకాల దేవస్థానాలు కూడా మనకి ఫ్లవర్ గార్డెన్స్లో నిలిచివేశారు. చూడండి ఇక్కడ మనకి శివయ్య కాదు మహర్షి, వెనక నుండి చూస్తే శివయ్య అనుకున్నాను. బ్యూటిఫుల్ ఫౌంటైన్స్. సో ఇదంతా ఫ్లవర్ గార్డెనింగ్ అంటే చాలా బాగుంది. మనకి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తానంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి మొక్కలకు కూడా వాటర్ కూడా చూడండి ఆటోమేటిక్గా పైప్ సిస్టమ్, పైపులు కనిపిస్తున్నాయి. ఆ పైప్ నుండి ఒకదాని తర్వాత ఒకదానికి వచ్చి ఆ పై నుండి రిలీజ్ అవుతుంది. ఇదంతా కూడా పైప్ సిస్టమ్ బాగుంది. మొత్తం ఎన్నో రకాలు, ఎన్నో జాతి పువ్వులు అయితే ఉన్నాయి. నాకైతే ఎర్ర గులాబీలు, చామంతి, బంతి అవే తెలుసు. మీరు మిగతావన్నీ కూడా స్పెసీస్, రేర్ స్పెసీస్. స్వామి వివేకానంద గారు సో ఇది అన్నిటికన్నా పెద్ద ఫౌంటైన్. అదిగోండి మనకి ఆంజనేయ శివయ్య. బాగుంది ఎన్విరాన్మెంట్. ఫ్లవరింగ్ గార్డెన్స్తో పాటు అలా చక్కగా ఫోటోలతో అమర్చి చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు ఈ ఎన్విరాన్మెంట్ని. అదిగోండి ఇక్కడ పరమశివుడు, నాగేశ్వరుడు, స్వామి వివేకానంద. అద్భుతం అండి. స్వామి వివేకానంద రథం ఒకటి ఫస్ట్ అట్రాక్షన్ అయితే, చక్కగా ఈ ఫ్లవర్ గార్డెన్స్ అన్నింటిలో కూడా మనకి రకరకాల అన్ని రిలీజియన్ సంబంధించిన దేవుళ్ళు పెట్టడం అదొక రెండో ఎత్తు అయితే, లోపల సరస్వతీదేవి ఒక ఎత్తు అయితే, రామకృష్ణ పరమహంస స్టాచ్యూ అదొక ఎత్తు అయితే, ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ ఒక ఎత్తు అయితే, అన్నీ అద్భుతం. చాలా చాలా బాగున్నాయి. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ఆశ్రమం ఇది. బ్యూటిఫుల్ అండి. సో అన్ని రకాల జాతి పూలు అంటే నాకు పేరు ఇంచుమించు అన్నీ తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే. ఇవి ప్లాస్టిక్ పూలు అనుకుంటున్నారు కానీ ప్లాస్టిక్ పూలు కాదు, ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్. బొటానికల్ గార్డెన్స్, ఈ గార్డెన్స్ కొడైకెనాల్ వెళ్ళాను కానీ ఇంత అద్భుతమైన ఫ్లవర్స్ అక్కడ నేను చూడలేదు. ఇక్కడ ఏకంగా లైవ్లోనే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లవర్స్. సో లేడీస్ ఇష్టం అని చెప్పేసి అలా ఇక్కడ తెంపడానికి వీలు లేదు. సో చాలా చాలా బాగుందండి.
డెఫినెట్గా రాజ్కోట్ వస్తే ఈ ఆశ్రమం కూడా చక్కగా వచ్చి వీక్షించండి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఒకటా రెండా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అమ్మాయిలు అయితే చక్కగా ఫ్లవర్ గార్డెన్స్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల రేర్ స్పెసీస్ అనేవి ఉన్నాయి. ఆశ్రమం చాలా సైలెన్స్గా ఉంది. మనకి సరస్వతీదేవితో పాటు మన రామకృష్ణ పరమహంస స్టాచ్యూస్, స్వామి వివేకానంద గారు, శారదాదేవి వీరందరూ కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే మానసిక ప్రశాంతత అనేది ఎవరికైనా దొరుకుతుంది. సార్ వచ్చేటప్పుడు డోంట్ మిస్ ఇట్ వెన్ యూ కమ్ టు రాజ్కోట్. ఇట్స్ డెఫినెట్ 100% విజిట్ రామకృష్ణ పరమహంస ఆశ్రమం. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతం. చూడండి ఫ్లవర్ గార్డెన్స్ అంతా కూడా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఆ ఫౌంటైన్స్ కానీ, ద వే దే హ్యావ్ కెప్ట్ ద ఫౌంటైన్స్ అండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. బంతి పూలు, చామంతి పూలు, గులాబీలు ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ దిస్ ఆశ్రమం వాస్ absolutely amazing. Definite visit when you come to Rajkot. I will keep you posted on other updates and until then stay tuned. Bye, take care. Signing off from Ramakrishna Ashram. Such a beautiful fountain. చూడండి ఎన్ని రకాల జాతులు స్పెషీస్ ఉన్నాయంటే అన్ని రకాలు. సో అమ్మాయిలు కానీ ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా పువ్వులు తెంపేద్దాం అనుకుంటారు, కానీ అంత అందంగా ఉన్నాయండి. మరి అంత నేను బొటానికల్ గార్డెన్లో కూడా ఎంత బ్యూటిఫుల్ గార్డెన్ అనేది చూడలేదు. మనకి ఈ ఆశ్రమంలో అంత అందంగా అంత నీట్గా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ డూప్లికేట్ అంటే డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఫ్లవర్స్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తాం చూడండి. అది చూడండి, అది ఒకే చెట్టుకి తెల్ల గులాబీ, ఎరుపు కాదు అది, అలాగని సాఫ్రాన్ కాదు, అది ఒక గులాబీ, ఒక చెట్టుకు 4 రకాల పువ్వులు పోయి చూసారా కాంబినేషన్. అద్భుతం అండి. సో ఇదిగోండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్. అయినా ఒక చెట్టుకి 4 రకాల పువ్వులు చూడండి. అది కూడా ఆ చెట్టు అనేది మళ్ళీ ఒక ముళ్ళ కంపలా ఉంది. ఆ కంపకి 4 గులాబీలు, అది 4 రకాలు, 4 యూనిక్ ఫ్లవర్స్ అనేవి వికసించాయి. సో అదిగోండి అక్కడ మనకు రామకృష్ణ గారి లైబ్రరీ కూడా ఉంది. మీరు చక్కగా ఏకాంతంలో మీరు స్పెండ్ చేసి ఆ బుక్స్ చదువుకోవాలని కూడా చదువుకోవచ్చు. ఎంత బాగున్నాయండి. నాకైతే ఫ్లవర్స్ నాకే నచ్చాయంటే మరి అమ్మాయిలకి ఇంకెంత బాగా నచ్చుతాయి, ఎందుకంటే అవి రేర్ స్పెసీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. Civilization is the manifestation of divinity in man. Such a beautiful ashram అండి. బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ అన్నట్టు అందమైన ఫ్లవర్ గార్డెన్స్ మధ్యలో మనకి అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇచ్చారు. సో నేను లైన్గా ఒకసారి ఫాస్ట్గా నేను మూవ్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. ఆశ్రమం చాలా విలువలు, ఎథిక్స్, ఫిలాసఫీస్ నేర్పిస్తుందండి. చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి.
చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ఆశ్రమం అది. బ్యూటిఫుల్. ఒక రౌండ్ వేసేస్తాను. మరి ఇంకా ఇవన్నీ ఇప్పుడు చూపించాలంటే చాలా టైం, మినిమం 1 డే అనేది పడుతుందండి ఆశ్రమంకి వస్తే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్స్ దట్ everyone has to come and visit when you visit Rajkot. So for now, signing off from Ramakrishna Ashram one day.